వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ D10 వీడియోస్. సో D10 వీడియోస్ లేట్ అయ్యి అన్నారు కదా, ఇంకా లాస్ట్ సెషన్కి వచ్చాము. 12th హౌస్కి సంబంధించిన 9 వీడియోస్లో ఫస్ట్ వీడియో ద ఆత్మకారక ఆఫ్ దశాంశ. ఆత్మకారక ఆఫ్ దశాంశ ఎవరో మీరు వీడియోస్ చూస్తున్నట్టే కింద కామెంట్ చేయండి. హూ ఇస్ ఆత్మకారక ఆఫ్ దశాంశ వినగానే చేసేయండి, నేను తర్వాత చెప్పిన తర్వాత కాదు. సో దశాంశకి ఆత్మకారకుడు శని. సో కాబట్టి సాటర్న్ ఇన్ ద 12th హౌస్ ఏమవుతుంది? 12th అనేది ప్రొఫెషనల్. మామూలుగా మనకి రాశి చార్ట్లో 12th హౌస్ అనేది మనం ఏమనుకుంటాం? స్లీప్ కంఫర్ట్స్, నిద్ర సుఖము ఆర్ ఫారెన్ ట్రావెల్స్. అంటే 12th నుంచి ఏముంటాయి? హాస్పిటల్స్, ఫారెన్ ట్రావెల్స్, స్లీప్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దశాంశలో 12th హౌస్ని ఎలా చూడాలి? దశాంశలో 12th హౌస్ను కూడా మనము ప్రొఫెషనల్ లైఫ్లో రెస్ట్ తీసుకోవడము అండ్ మోరోవరు కష్టపడము, ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ సాటర్న్ ఉన్నప్పుడు యూజువల్గా సాటర్న్ అంటేనే కొంచెము ఇట్స్ అ స్లో మూవింగ్, లేజీ, డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, ఇవన్నీ ఆయన లక్షణాలు. సో సాటర్న్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది చూడండి. 12th ఉన్న ప్లానెట్ 6th చూస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆస్పెక్ట్ 6th హౌస్ మీద అండ్ 2nd హౌస్ మీద 3rd ఆస్పెక్ట్, 9th హౌస్ మీద 10th ఆస్పెక్ట్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం సాటర్న్ ఎట్లా ఉంటుందో. సాటర్న్ ఇన్ ద 10th హౌస్ యూజువల్గా వీళ్ళు 2nd హౌస్ అనేది ఏంటి? ఎర్నింగ్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లైఫ్ కదా. సో దాని మీద వీళ్ళకి కష్టపడాలని ఉంటుంది. కానీ ఓకే, ఇప్పుడు అర్జెంటుగా మనము ఈ 26-27 ఇయర్స్ నుంచి అంత కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏంది? ఓకే, లెటెస్ట్ చేద్దాము స్లోగా అండ్ ఎక్కువ డెడికేటెడ్గానే ఉంటారు. కానీ యూజువల్గా ఆపర్చునిటీస్ కొంచెం స్లోగానే వస్తాయి. అండ్ మోరోవరు దే నీడ్ టు స్టార్ట్ కొంచెము బ్రేక్స్ తీసుకుంటూ, లేదా నిదానంగా అసలు ప్రొఫెషనల్ లైఫ్ ఎర్నింగ్స్ మొదలు పెట్టడానికి డిలే అవ్వచ్చు. లేదు మేబీ ఒక 1-2 ఇయర్స్ వర్క్ చేసి మేబీ కొంచెం బ్రేక్ తీసుకుని రెస్ట్ మళ్ళీ అగైన్ పని చేసి. ఎందుకంటే ఇక్కడ 2 లక్షణాలు ఉంటాయి. సాటర్న్ ఈజ్ రెట్రో, ఇస్తాడు మళ్ళీ బ్రేక్ ఇస్తాడు మళ్ళీ బ్రేక్ ఇస్తాడు ఎర్నింగ్స్లో. బికాస్ మనకి ప్రొఫెషనల్ D10ని స్టడీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ హౌసెస్ ఏంటంటే లగ్నము, 2nd, 11th, 10th, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నము 10th హౌసు మనకి ఉండే ప్రొఫెషనల్ ఆప్షన్స్ని ఇండికేట్ చేస్తే 2nd and 11th హౌసెస్ అనేవి హౌ ఆర్ ఎర్నింగ్స్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. రాశి చార్ట్లో ధనస్థానము, రాశి చార్ట్లో లాభస్థానము, ఓవరాల్ ఎర్నింగ్స్ మీకు ఇచ్చేవాళ్ళు ఇచ్చేది, తీసుకునేది, ఎర్న్ చేసేది, గెయిన్ చేసేది డిఫరెంట్. కానీ D10లో ఏంటంటే ప్రొఫెషనల్లీ మీరు ఎట్లా ఎర్న్ చేస్తున్నారు, మీ ఆక్యుపేషన్ ఏంటి, యు ఆర్ ఇంటూ బిజినెసా, సర్వీస్లో ఉన్నారా, జాబ్లో ఉన్నారా, ఎలా సంపాదిస్తున్నారు. సంపాదన అనేది 2nd, 11th నుంచి ఉంటుంది. అక్యూములేటెడ్ వెల్త్ అన్నమాట. సో ఇక్కడ సాటర్న్ చూడడం ద్వారా ఏంటంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. కానీ ఇఫ్ ద సాటర్న్ ఈజ్ రెట్రో, వాళ్ళు యూజువల్గా తొందరగానే ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు పుట్టిన ప్లేస్ కన్నా దూరంగా వెళ్ళడము, ఎర్నింగ్స్ అక్కడ చేసుకోవడము, కానీ కంటిన్యూటీ లేకపోవడము, ఇలాంటిది ఉంటుంది. సాటర్న్ ఈజ్ డైరెక్ట్. దెన్ వీళ్ళకి ఏంటంటే కొంచెం కెరియర్ స్టార్ట్ అవ్వడము, ఎర్నింగ్ స్టార్ట్ అవ్వడము అనేది స్టార్టింగ్లో స్లోగా ఉండి వన్స్ సాటర్న్ మెచ్యూర్డ్ బై 36 దెన్ అప్పుడు తర్వాత ఇంకొంచెము వీళ్ళు బెటర్గా మోటివేట్ అయి చేసేది ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ 2nd నుంచి చూడడం ద్వారా అంత ఓవర్ అంబిషన్స్ ఆఫ్ సేవింగ్స్ని, అక్యూములేటెడ్ వెల్త్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సాటర్న్ 6th హౌస్ని చూడడం ద్వారా వీళ్ళు నా కాంపిటీటర్, వీళ్ళు నేను పోటీ పడాలని అనిపించదు. సాటర్న్ 9th చూడడం ద్వారా మనని సపోర్ట్ చేసి, గైడ్ చేసి, లేదు నువ్వు ఇక్కడ ఇట్లాగా ఖాళీగా ఉండకూడదు, లేదా ఇంత తక్కువతో కాంప్రమైజ్ అవ్వకూడదు అని మోటివేట్ చేసి గైడ్ చేసే వాళ్ళు కూడా కొంచెము లేటర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే వస్తారు. అందుకే సాటర్న్ ఇన్ ద 12th హౌస్ ఉన్నప్పుడు యూజువల్గాను వీళ్ళు పెద్ద కష్టపడిపోవడానికన్నా కూడాను ఓకే లెటస్ టేక్ సమ్ బ్రేక్ అండ్ వర్క్. కానీ సాటర్న్ ఇన్ ద 12th హౌస్ యూజువలీ లైక్ పీపుల్ సర్వీస్ రిలేటెడ్ ఉండేవాళ్ళు, అంటే లైక్ మెడికల్ ప్రొఫెషన్స్ కానీ, రీసెర్చ్ రిలేటెడ్ కానీ ఉన్న వాళ్ళకి సాటర్న్ బాగుంటాడు. ఎందుకంటే సేవా ధర్మము, సాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వెంట్ ప్లానెట్. సో కాబట్టి యూజువల్గా లోవర్ లెవెల్ జాబ్స్ అనే చెప్పకూడదు, బట్ యూజువల్గా ఇటువంటి సాటర్న్ హీలర్ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రొఫెషన్స్ కానీ, లేకపోతే హీలింగ్ రిలేటెడ్ ఉన్నవి, ఇటువంటివి సాటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ సాటర్న్ ఇన్ ద 12th హౌస్ యూజువల్గా వీళ్ళు వర్క్లో కానీ, కాంపిటీషన్లో కానీ, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకోవడంలో కానీ కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే
సాటర్న్ రెట్రో ఉన్నప్పుడు ఇవి తొందరగానే జరుగుతాయి. అంటే లైక్ వాళ్ళు కాంపిటీషన్ ఫేస్ చేస్తారు, సేవింగ్స్ పట్ల కొంచెము ఎక్కువ తొందరగా జనరేట్ చేయడానికి అవకాశము ఉంటుంది, ఇష్టము ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మెంటర్స్ దొరకడం మటుకు కష్టం. అంటే యూజువల్గా మనని సపోర్ట్ చేసేవాళ్ళు, మన వెనకాలండి గైడ్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో. ఎందుకంటే అందరూ అనుకుంటారు కదా కొంచెం మనకి రికమెండ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటే బాగుంటుందని. సో కాబట్టి యూజువల్గా సాటర్న్ ఉన్న వాళ్ళకి ఇటువంటివి కొంచెం డిలే ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే యూజువల్గా సాటర్న్ ఇన్ ద 12th ఉన్న వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీకి చాలా బాగా పనికొస్తారు. సో సర్వీస్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇప్పుడు అర్బన్ కంపెనీ లాంటివి కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి కదా. సో మొబలైజ్ చేయడము, సర్వీస్ చేయడము, చిన్నవే. సో అట్లాంటి వాటిని నడపడానికి పాసిబిలిటీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే 12th ఈజ్ లాసెస్, సాటర్న్ ఈజ్ సర్వీస్. సో అది ఎప్పుడైతే అటువంటి చిన్న వాటికి కూడా బిజినెస్ కింద తీసుకుని మార్చుకోగలుగుతారో దెన్ సాటర్న్ కెన్ గివ్ బెనిఫిట్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. సో 12th హౌస్ అంటేనే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, లాభస్థానం అంటే అన్ని గ్రహాలు ఇవ్వాల్సిందే అనుకున్నాం. 12th హౌస్ అంటే 12th హౌస్ కూడా అంతే, ప్రతి గ్రహము ఎంతో కొంత నెగిటివిటీని ఇవ్వకుండా ఉండదు. బికాజ్ 12th హౌసే అది కొంచెము నెగిటివ్ హౌస్ కదా, లాసెస్, కష్టపడము, ఇబ్బందులు పడ్డము అని. యూజువల్గా సాటర్న్ 12thలో అంత కష్టపెట్టడు, ఎందుకంటే వీళ్ళు ముందు ప్రయత్నం చేయాలి కదా ఎక్కువ. సో ఎప్పుడైనా ట్రై చేస్తే కష్టపడడం అనేది ఉంటుంది. సాటర్న్ తోటి ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కష్టపడడం అనేది పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే గ్రోత్, సేవింగ్స్, డెవలప్మెంట్కి సంబంధించి కొంచెం స్లోగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కానీ వన్స్ దే రీచ్ 36 ఎవ్రీథింగ్ మిగిలిన ప్లానెట్స్ ఇచ్చినట్టే సాటర్న్ కూడా గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్ యాజ్ పర్ ద లగ్న ఇన్ ద దశాంశ ఆర్ ప్లేస్మెంట్. అండ్ 12th లార్డ్ ఎక్కడున్నాడు, ఇఫ్ ద 12th లార్డ్ వెల్ ప్లేస్డ్ ఇన్ 2nd house ఆర్ ఇన్ ద 11th house దెన్ ఫారెన్ ల్యాండ్స్ నుంచి మనీ సంపాదించడం, సేవ్ చేసుకోవడం అనే అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది ద ఫస్ట్ ప్లానెట్, ద ఆత్మకారక ఇన్ ద 12th house ఆఫ్ D10 దశాంశ. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ మీ హారోస్కోప్లో ముఖ్యంగా మీ సాటర్న్ దశాంశలో ఎక్కడున్నాడు, మీ రాహు ఎక్కడున్నాడు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు, అండ్ 2nd హౌస్లోను 11th హౌస్లోను గుడ్ ప్లానెట్స్ ఉన్నా యు ఆర్ నాట్ గెయినింగ్ ప్రాపర్లీ. సో ఇటువంటి టెక్నిక్స్కి రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే మీరు msiastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా వెబ్సైట్ నుంచి కానీ ఫోన్ నెంబర్ నుంచి కానీ మీరు మీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.